చేదు లేకుండా ఇష్టం లేని వాళ్ళు కూడా తినేలాంటి కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న సైజు కాకరకాయలు తీసుకొని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో కాస్త ఉప్పు, పసుపు వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ ముక్కల్ని గట్టిగా పిండేస్తే కాకరకాయలో ఉన్న చేదు దాదాపుగా వెళ్ళిపోతుంది. ఇలా చేయడం వల్ల కూర కూడా పొడి పొడిగా వస్తుంది. ముక్కలన్నీ తీసి పెట్టుకున్నాక బాగా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి బాణలు తీసుకుని అందులో కాస్త నూనె పోసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత కాకరకాయలను బట్టి ఆనియన్స్ని తీసుకుని అవి కొంచెం సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకుని ఇప్పుడు ఆ పోపులో వేసేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కాసేపు బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టేసి కాసేపు మగ్గనిస్తే ఆనియన్స్ మగ్గిపోతాయి. ఆనియన్స్ వేపినప్పుడు ఉప్పు ఏమీ వేయట్లేదండి. మనం కాకరకాయ ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, అందువల్ల ఆనియన్స్తో వేసేటప్పుడు ఏ ఉప్పు వేయలేదు. ఇవి బాగా మగ్గాక ముందు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయ ముక్కలు వేసేసి మరి కాస్త సేపు మగ్గనివ్వాలి. కాకరకాయ ఆనియన్ మగ్గేలోపు మనం అందులోకి గ్రైండ్ చేసుకోవాల్సిన పొడి సిద్ధం చేసుకుందాం. దీనికోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి, కారపొడి, ఉప్పు వేసి మిక్సీలో మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. కూర అడుగంటిపోకుండా అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇందాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, వెల్లుల్లి కొబ్బరి పొడి, అది వేసి పూర్తిగా కాకరకాయ ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి కొబ్బరి పొడి వేయటం వల్ల కాకరకాయలోంచి ఏదో అస్సలు తెలియకుండా కూర కమ్మగా చాలా రుచిగా వస్తుంది. అంతేనండి, కమ్మనైన అస్సలు చేదుగా తెలియని కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఈ వేపుడిని మనం ఎంచక్కా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. రొట్టెలతో కూడా చాలా రుచిగా ఉంటుంది.